డ్యూడ్ మూవీ చూసా ఇప్పుడే. మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అంటే చాలా ఎంగేజింగ్ ఉంది. లైక్ ఎలా అంటే అదొక రెగ్యులర్ లవ్ స్టోరీనే. హీరో, హీరోయిన్ బావ మరదళ్ళు అవుతారనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అదంతా బాగా చూపిస్తాడు. అండ్ ఈ హీరోయిన్ మమిత బైజు ఏమో ప్రదీప్ రంగనాథన్‌ని ప్రపోజ్ చేస్తది. చిన్నప్పటి నుంచి ఎలాగో కలిసే పెరిగాం కదా! నాకు చాలా ఇష్టం నువ్వంటే, మనం పెళ్లి చేసుకుందాం అన్నట్టు చెప్తే, కానీ మన హీరోకి ఫ్రెండ్ కలిసి పెరిగాం కదా అన్నట్టు ఉంటాడు. సో, ఆమెని రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేసినప్పుడు మన హీరోయిన్ మమిత బైజు బ్రేకప్ ఫీల్ ఉంటుంది కదా! ఆ ఫీలింగ్స్‌ని చాలా బాగా చూపించింది. చాలా న్యాచురల్‌గా. నిజంగా బ్రేకప్ అయినోళ్ళు బాధపడతారు కదా! ఊరికే ఏడవడం అట్లా. అది చాలా బాగా యాక్ట్ చేసింది. ఫస్ట్ హాఫ్‌లో ఆ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. ఇంకొకటేంటంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యాస్ట్ పిచ్చున్న ఒక పొలిటీషియన్ అనమాట. అతనిది ఒక ట్విస్ట్ ఉంటది. అది చాలా మంచిగా అనిపిస్తది. హానర్ కిల్లింగ్ బేసికల్లీ ఈ సినిమా ప్లాట్ వచ్చేసి. అలా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కోసం. అతని క్యాస్ట్ పిచ్చి ఎంత ఉంది, హానర్ కిల్లింగ్ ఎట్లా చేస్తాడు అనేది రివీల్ అవుతుంది. అదంతా బాగుంది ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంత బాగున్నాక సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది అనుకున్నాను నేను. సెకండ్ హాఫ్ అసలు ఘోరం. నేనైతే ప్రదీప్ రంగనాథన్ నుంచి సెకండ్ హాఫ్ ఆ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ, సెకండ్ హాఫ్లో స్టోరీ ఎటెటో వెళ్ళిపోతుంది. ఎటెటో అసలు ఎటు వెళ్తుందో కూడా మనకు అర్థం కాదు. ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసినప్పటికీ మన హీరో ప్రదీప్‌కి మమిత బైజుని తను లవ్ చేస్తున్నాడని తనకి తెలియదు. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆమె వెళ్ళిపోయాక మిస్ అయ్యి తెలుసుకుంటాడు. సమ్‌హౌ నేను నిజంగా తనని లవ్ చేస్తున్నానని తెలుసుకుంటాడు. సో, వెళ్ళి హీరోయిన్ వాళ్ళ ఫాదర్‌కి చెప్తే అతను పెళ్ళన్నీ అరేంజ్ చేస్తాడు. మన హీరోయిన్ ఫస్ట్ హాఫ్‌లో బ్రేకప్ పెయిన్ తట్టుకోలేక వేరే సిటీకి హైయర్ స్టడీస్‌కి వెళ్ళిపోతుంది. ఇతను పెళ్ళి ఒప్పుకున్నాక హీరోయిన్ వాళ్ళ ఫాదర్ శరత్ కుమార్ పెళ్ళి అన్నీ అరేంజ్ చేసేసి వాళ్ళ కూతుర్ని పిలుస్తాడు. అప్పుడు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆమె ఏమంటుంది, అందరూ ఒప్పుకుంటారు. ఆమె ఈ గ్యాప్లో ఇంకొకడికి కనెక్ట్ అవుతుంది, పార్దు అని. అసలు ఆ ట్విస్ట్ అక్కడి నుంచి సినిమా స్టోరీ ఎటు వెళ్ళిపోతుందో మనకు అర్థమే కాదు. ఎటెటో వెళ్ళిపోతుంది. ఆమె అతనితో కనెక్ట్ అవుతుంది. ఆమె కనెక్ట్ అయింది కాకుండా ఇప్పుడు మన హీరోకి హెల్ప్ అడుగుతుంది. నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు, నేను ఇంకొకరిని లవ్ చేశా, నాకు వాడే కావాలి అంటుంది. కానీ వాళ్ళ ఫాదర్కి తెలిస్తే హానర్ కిల్లింగ్ కాబట్టి భయపడుకుంటా మన హీరో పెద్ద బకరా లాగా, సాక్రిఫైజింగ్ స్టార్ లాగా హీరోయిన్ని ఫేక్ మ్యారేజ్ చేసుకుని ఆ పార్దు అనే అబ్బాయికి ఇచ్చి మళ్ళీ పంపించేద్దామని ట్రై చేస్తాడు. అది ప్లాట్. అది ఎంత లాజిక్లెస్గా ఉందంటే అసలు సెకండ్ హాఫ్ ఎటెటో వెళ్ళిపోతుంది. ఏంటో ఆమె వీసా వెళ్ళినప్పటికీ ఆమెకి ప్రెగ్నెన్సీ అని తెలుస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ ఏమో ఆ పార్దు అనేటోడు అవుతుంది. ఇక్కడ మన హీరో ఏమో హీరోయిన్ ఎంత వాడిని యూజ్ చేసుకున్నా జస్ట్ ఏడిస్తే చాలు మనోడు కరిగిపోతాడు. ఆమె ఏమడిగినా చేసేస్తాడు, సాక్రిఫైజింగ్ స్టార్. మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే లాస్ట్లో హీరోయిన్కి ప్రదీప్ రంగనాథన్ నిజంగా లవ్ చేస్తున్నాడు తనని తెలిస్తే మళ్ళీ ఈమె ఇతను వదిలేసి వెళ్ళిపోవడం ఇష్టం లేక అక్కడే ఉండి ఇతనికి ఇంకొక అమ్మాయిని సెట్ చేసి వెళ్ళాలనుకుంటుంది. ఈ డ్రామా అయ్యే గ్యాప్లో ఈమె ప్రెగ్నెంట్ కదా, ఈమెకు ఒక బాబు పుడతాడు. ఆ గ్యాప్లో ఈ శరత్ కుమార్కి తెలిసిపోతుంది ఇలా వేషాలు వేస్తున్నారని. తెలిసిపోతే అక్కడ ఒక క్రింజ్గా అనిపించింది నాకు. అసలు నెక్స్ట్ స్టోరీ చెప్పడానికి కూడా నాకు ఓపిక కూడా రావట్లే, అంత వరస్ట్గా ఉంది స్టోరీ. ప్రదీప్ రంగనాథన్ నుంచి అయితే ఫస్ట్ హాఫ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సెకండ్ హాఫ్ అతను లవ్ టుడే, డ్రాగన్ అట్లా కొంచెం మంచి సినిమాలు తీసాడు కదా. లవ్ టుడే అయితే చాలా బాగుంటుంది. డ్రాగన్లో ఎండింగ్ కూడా నాకు అంత రియలిస్టిక్గా మంచిగా అనిపించలే. సిమిలర్లీ ఈ మూవీలో కూడా ఎండింగ్ చాలా వరస్ట్గా ఉంది. హీరోని పెద్ద ఎరుపప్పులా చూపించారు. నాకైతే నచ్చలేదు.